guys, welcome back to my channel. I hope all are doing well. So చాలా మంది నాకు కమెంట్ చేసి అడుగుతున్నారు, అక్క నా కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత 100% అటెండెన్స్ ఉండాలా, లేకపోతే ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని కూడా అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, సో సీరియస్లీ గైస్, నాకు అసలు మార్నింగ్ నుంచి టైం దొరకట్లేదు వీడియో చేయడానికి. బట్ నైట్ కొంచెం టైం దొరుకుతుంది. ఎందుకు అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి వర్క్ చేయడం, ప్లస్ తర్వాత ఐ హ్యావ్ టు స్టడీ, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్, అండ్ దెన్ తర్వాత మీకోసం వీడియో చేయాలి అంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్. బట్ ఓకే, ఐఎమ్ గోనా డూ విత్ యూ, ఫర్ యూ గైస్ స్పెషally. సో should be 100% attendance for your college. I think not saying 100%, but at least 75% అటెండెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. ఓకేనా? కంపల్సరీ అని కాదు, ఉండాలి. ఓకే. సో మీరు ఇప్పుడు అయితే ప్రెసెంట్ మీరు అలాట్మెంట్ లెటర్స్ తీసుకున్నారు, జాయిన్ అయ్యారు అనుకుంటా. బట్ డ్యూ టు హెవీ రెయిన్స్ కాలేజెస్ అని ఇప్పుడు ప్రెసెంట్ అయితే బంద్ ఉంది. అండ్ విచ్ ఎవర్ కాలేజ్ యూ హ్యావ్ బీన్ అలాటెడ్, అక్కడ కూడా చాలా మంది ఇంకా హాస్టల్స్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. హాస్టల్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో అది కూడా ఉంది, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇంకా థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ నడుస్తూనే ఉంది. సో మీ క్లాసెస్ పర్టికులర్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆఫ్టర్ థర్డ్ ఫేజ్. ఓకే, మీ థర్డ్ ఫేజ్ అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ అయ్యేంత వరకు కొంచెం మీకు ఇటు అటు ఉండవచ్చు. బట్ ఆఫ్టర్ దాట్ మీ క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఫెయిల్. ఓకే, అల్మనాక్ వాళ్ళు అది రిలీజ్ చేశారు అండ్ క్లాసెస్ జరగాలి అని చెప్తూ ఉంటారు వాళ్ళందరూ. బట్ అలా జరగదు. అందరూ వచ్చిన తర్వాతనే, థర్డ్ ఫేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాతనే క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో మీ క్లాసెస్ అనేది ఐ థింక్ ఆఫ్టర్ దిస్ థర్డ్ ఫేజ్ రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. అండ్ మీరందరూ డౌట్ ఉంటుంది, 100% అటెండెన్స్ క్లాసెస్కి వెళ్ళాలా అంటే, ఫస్ట్ అయితే మీ నవంబర్ మొత్తం మీరు క్లాసెస్కి అటెండ్ అయితే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. వై? బికాజ్ యూ విల్ బీ ఏబుల్ టు నో యువర్ క్లాస్మేట్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్, అండ్ about your teachers, your lecturers, whoever are there. మీకు చెప్పేవాళ్ళు ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీ లెక్చరర్స్ ఎవరు ఉన్నారు, మీ టీచర్స్ ఎవరు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, అండ్ మీకు చాలా మంది పరిచయాలు కూడా అవుతారు. సో వాళ్ళందరూ మీకు ఫ్రెండ్స్ అవుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో బాండ్ షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఒకవేళ చాలా మంది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉన్నారు. మాక్సిమం అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, నేను వెళ్ళొచ్చా కాలేజ్ కి, రెగ్యులర్ గా వెళ్ళొచ్చా అంటే, రెగ్యులర్ గా అది మీ మీద ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు. నో, నథింగ్ ఈజ్ బ్యాడ్ ఇన్ దట్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్, you want to study only focused in competitive exams, then మీరు క్లాసెస్ స్కిప్ అయినా పర్వాలేదు. ఓకే, బట్ అలా అని మొత్తానికి క్లాసెస్ స్కిప్ అవ్వకండి. ఓకే, మీరు అయితే ప్రెసెంట్ స్టార్టింగ్ అయితే ఈ నవంబర్ మంత్ మొత్తం వెళ్ళండి. సో దట్ మీ టీచర్స్ వాళ్ళు, మీ సర్స్ వాళ్ళు, మీ లెక్చరర్స్ వాళ్ళు అట్లీస్ట్ మీ ముఖాలు ఐడెంటిఫై చేయాలి కదా. మీరు వాళ్ళ స్టూడెంట్స్ అని, వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండాలి కదా. వాళ్ళకు కూడా తెలవాలి కదా, ఓకే దిస్ పర్టికులర్ స్టూడెంట్ ఈస్ మై స్టూడెంట్, అవర్ క్లాస్ స్టూడెంట్ అని. సో దట్ దే విల్ హెల్ప్ యూ వాట్ ఎవర్ యూ విల్. దిస్ 2 years మీరు వాళ్ళతోనే ఉండాలి. సో మీరు ఎగ్జామ్స్ రాసిన, ఇంటర్నల్ ఎగ్జామ్ రాసిన, ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసిన, మీకు వాళ్ళతో మంచి బాండ్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ ప్రతి దాంట్లో మీకు హెల్ప్ చేస్తారు. My personal experience, I am saying definitely they will help you, because if you will have a very good communication with your friends, with your teachers, with your lecturers, with your staff members, whoever it may be in your department. ఓకే, సో వాళ్ళందరితోటి ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ చేసుకోండి. తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఓకే, బట్ అలా అని మొత్తానికి వెళ్ళకుండా ఉండకండి. మంత్లీ అట్లీస్ట్ ఒక
5-7 days అట్లా వెళ్ళండి కంపల్సరీ. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నా, ఏదైనా ఇంపార్టెంట్ సెమినార్స్ ఉన్నా, ప్రాక్టికల్స్ ఉన్నా, ఇంటర్నల్స్ ఉన్నా దానికి అటెండ్ అవ్వండి. మిగతా వాటికి స్కిప్ అయ్యి మీరు వేరే వాటికి బయటికి వెళ్ళడం, బయటికి తిరగడం అలాంటి చేయకండి. ఒకవేళ మీరు సీరియస్ గా చదువుతున్నారనుకుంటా, ఒకవేళ మీరు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, ఒకవేళ ఇంపార్టెంట్ ప్రాక్టికల్స్ ఉన్నా, ఇంపార్టెంట్ ఇంటర్నల్స్ గురించి ఉన్నా, ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నా మీకు ఆల్రెడీ గ్రూప్ మెసేజెస్ షేర్ చేస్తారు. మీకు అనేది ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు. దాంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సర్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. మీ పర్సనల్ ఫ్రెండ్స్ తోటి మీకు గ్రూప్ ఉంటుంది, వాళ్ళతో చాట్ చేసుకుంటారు. అట్లా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూనే ఉంటుంది, అప్డేట్స్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు ఇంటర్నల్స్ ఉంటుంది, ఎప్పుడు ప్రాక్టికల్స్ ఉంటుంది, ఎప్పుడు ప్రాక్టికల్స్ చేపిస్తారు, అవన్నీ మీకు డీటెయిల్ గా వాట్సాప్ గ్రూప్ లో కాలేజ్ కి వెళ్తే మీకు అన్ని తెలిసిపోతుంది. సో ఫస్ట్ అయితే మీరు ఈ నవంబర్ మొత్తం అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి గాయస్. సో మీకు అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు మీరు వెళ్తే మీకు ఫ్రెషర్స్ పార్టీస్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయండి. ఇక ఈ ఫస్ట్ నవంబర్ మంత్, డిసెంబర్ మధ్య వరకు, మిడిల్ వరకు అయితే వెళ్ళండి. సో దట్ మీరు ఫ్రెషర్స్ ఎంజాయ్ చేసి, వాళ్ళతోటి ఎంజాయ్ చేసి, తర్వాత వాళ్ళతోటి మంచి బాండ్ క్రియేట్ చేసుకొని, దాని తర్వాత మీరు మెల్లమెల్లగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ, వితౌట్ యువర్ వేస్టింగ్ యువర్ టైం, క్లాస్కి వెళ్ళకున్నా కూడా పర్వాలేదు, బట్ మాక్సిమం 75% అటెండెన్స్ అనేది ఉండాలి మా. సో అది మీరు చూసుకోండి. అండ్ 75% లేకపోయినా కూడా మీ బాండ్ మంచిగా ఉంటే సార్ వాళ్ళతోటి, డిపార్ట్మెంట్ తోటి, అందరితోటి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే, అదర్వైజ్ మీకే చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఓకే, బట్ చాలా మంది కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు చాలా మంచిగా, ఫ్యాకల్టీస్ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. ఓకే, మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ పీజీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కోఆపరేట్, కమ్యూనికేషన్, ప్రతి ఒక్కటి మీ పరిచయాలు అయితే చేసుకోండి. పరిచయం, ఫ్రెషర్స్ పార్టీస్ అవన్నీ ఉంటుంది, అవి ఎంజాయ్ చేసిన తర్వాత మీరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా హాస్టల్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. ప్రెసెంట్ అయితే చాలా హెవీ రెయిన్స్ వల్ల క్లోజ్ చేసి ఉంది. క్యాంపస్ కూడా క్లోజ్ చేసి ఉంది. ప్రెసెంట్ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ ప్రతి ఒక్కటి సెట్ అయిన తర్వాతని మిమ్మల్ని రూమ్ కి రావాలని వాళ్ళు చెప్తారు, కాల్ చేస్తారు. అదర్వైజ్ మీరే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. ఎవరికైతే మీరు ఫామ్స్ సబ్మిట్ చేశారో, హాస్టల్ ఫామ్స్ అయినా, అడ్మిషన్ ఫామ్స్ అయినా, మీ లెక్చరర్స్ వాళ్ళైనా, ఎవరైనా మీకు కాంటాక్ట్ లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగండి. సో ఎప్పుడనేది, ఎట్లా హాస్టల్స్ ఓపెన్ అవుతుంది, ఏంటిది, ఏ రోజు నుంచి వెళ్ళి క్లాసెస్ కి వెళ్ళాలి, ప్రతి ఒక్కటి తొందర పడకండి. ఏం లేదు కదా, మీరు ఎట్లాగో వెళ్ళాల్సిందే, ఈ రోజైనా రేపైనా వెళ్ళాల్సిందే. కొంచెం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హెవీ రెయిన్ లో మళ్ళీ మీరు అందరూ ఇరుక్కుపోతారు. ఇక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి. ఓకేనా, బీ సేఫ్ అండ్ సెక్యూర్ ఎవ్రీవన్. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఐ యామ్ ట్రైంగ్ టు సే యూ. సో ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఓకే, ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేసి అడగండి. నేను ట్రై టు రెస్పాన్స్ యూ గైస్. See guys, if you will not believe me, I am preparing for my exam seriously and I had lot of works to do also, but మీకోసం ఒక వీడియో అనేది చేయాలనుకున్నాను, అందుకని చేస్తున్నాను. నా ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వాలి, మార్నింగ్ నుంచే చదువుతూనే ఉన్నాను. సో మై స్ట్రెస్ రిలీవింగ్ వెన్ ఐ మేక్ అ వీడియో. సో నా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీ నుంచి ఇటు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం రిలాక్స్ ఉంటుంది. మీ అందరితో ఇట్లా మాట్లాడుకుంటా వీడియో చేయడం, సో కంప్లీట్లీ గోయింగ్ అదర్ సైడ్. సో అట్లా నా మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో కంటిన్యూస్గా ఎవరు చదవద్దు, అట్లా చదివితే మీ మైండ్, మీ బ్రెయిన్ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది. సో కొంచెం రిలాక్స్మెంట్ అనేది ఉండాలి మీకు కూడా. పర్టికులర్గా చాలా మందికి ఏమనుకుంటారు అంటే, ఒకటే రోజులో మోటివేషన్ వచ్చి 8 గంటలు 12 గంటలు చదువుదామని అనుకుంటారు, బట్ అది పాసిబుల్ కాదు. మీరు 2 hours స్లాట్స్, 3 hours స్లాట్స్ అట్లా పెట్టుకుంటే, తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చేసి 1 hour, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అవర్ ఉంది. ఓకే, మార్నింగ్ మీరు లేచారు, ఇఫ్ యు ఆర్ సీరియస్ ఆస్పిరెంట్స్,
సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇఫ్ యూ ఆర్ సీరియస్, ఓకే, మార్నింగ్ లేచారు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మీరు మంచిగా చదువుకోవచ్చు తెలుసా. సీరియస్ చెప్తున్నా. ఒకవేళ చదువుకోవాలకి అనిపించకపోయినా ఎర్లీ మార్నింగ్, ఒకవేళ మీరు హాస్టల్ రూమ్ లో ఉన్న, బాయ్స్ హాస్టల్స్ అయితే మంచిగానే ఉన్నాయి, అక్కడ స్టడీ హాల్ కూడా ఉంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ గర్ల్స్ వాళ్ళకైతే సపరేట్ గా స్టడీ హాల్ అనేది లేదు, వాళ్ళు లైబ్రరీకి వచ్చి చదువుకోవాలి. సో అట్లా ఉంటది. సో ఎవరైతే మార్నింగ్ లేస్తారో ఒక 2 hours స్లాట్ పెట్టుకోండి, పైకి బిల్డింగ్ పైకి అయినా వెళ్ళి అక్కడైనా వెళ్ళి చదువుకోండి. మీరు ఎవరితో సంబంధం పెట్టుకోకపోతే అన్ని పాసిబుల్ అవుతుంది తెలుసా. మీకు ఒకటే ఫోకస్ ఉంది, నేను ఈ చాప్టర్, ఈ సిలబస్ అనేది ఈ పర్టికులర్ టైంలో నేను ఫినిష్ చెయ్యాలి, ఈ పర్టికులర్ డేలో నేను ఇది అన్ని కంప్లీట్ చెయ్యాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. డెఫినెట్లీ క్లియర్ అవుతుంది. ఫస్ట్ రోజు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, సెకండ్ రోజు ఇంకొంచెం ఇబ్బంది, థర్డ్ రోజు అలా మీరు కూర్చొని చదువుతా ఉంటే అది మీకు అలవాటు హ్యాబిచువేషన్ గా మారిపోతుంది తెలుసా. ఆ అలవాటు అలా హ్యాబిచువేషన్ మీరు మార్చుకోవాలి. చదువు విషయం చాలా మంది స్టూడెంట్స్ కి నాకు చదువు బుద్ధి కాదు, ఫోకస్ రాదు, అది రాదు అని అనుకుంటారు. ఇన్నర్ మోటివేషన్ లేకపోతే మనకి ఎప్పుడు చదవాలనిపిస్తుంది, ఎప్పుడు చదవాలనిపించదు. నార్మల్ గా నేనైతే చాలా వేస్ట్ చేసిన టైం, నిజం చెప్తాను. ఇప్పుడు నాకు ఇన్నర్ మోటివేషన్ వచ్చింది దట్ ఐ హావ్ టు స్టడీ, దట్స్ ఇట్. ఇప్పుడు నాకు వచ్చింది, నాకు తెలుగు వచ్చిందని కాబట్టి ఐఎమ్ స్టడీయింగ్. మీరు అలా టైం వేస్ట్ చేసుకోకండి, ఓకే. సో ఇప్పుడు మీరు పీజీ ఫ్రెష్ స్టూడెంట్స్ కాబట్టి ఈ 2 years లో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది డెఫినెట్లీ మీరు సాధించండి. ప్రిపేర్ చేయండి, ప్రిపేర్ అవ్వండి, జాబ్ కొట్టుకొని యూనివర్సిటీ నుంచి వెళ్ళి అయినా ఏ కాలేజ్ అయినా సరే మీరు బయటికి వెళ్ళండి. సో దట్ ఎవ్రీ వన్ విల్ బి ప్రౌడ్. సీరియస్లీ చెప్తున్నా, ఈ రోజు మిమ్మల్ని ఎవరు కూడా గుర్తుపట్టరు. బట్ వెన్ యూ అచీవ్ సంథింగ్ నా, ఎవ్రీ వన్ విల్ రికగ్నైజ్ యూ. సో మీరు మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవాలనుకుంటున్నారా ఎంజాయ్మెంట్ లో? అదర్వైజ్ యూ వాంట్ టు షేప్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ విత్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. సో ఆల్ ద బెస్ట్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ప్రతిదీ మీకు ఏది అయినా ప్రిపరేషన్ కావాలనుకున్నా మీకు ఫ్రీ యూట్యూబ్ సోర్స్ గురించి చెప్తాను గైస్. యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. మీకు ఎంత కంటెంట్ అవైలబుల్ ఉంది అంటే యూట్యూబ్ లో ఫ్రీగా, మీరు పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు తెలుసా. బట్ ద థింగ్ ఈజ్ మీకు లాంగ్వేజ్ రావాలి. ఐదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ మీద గ్రిప్ పెట్టుకోండి, ప్లస్ హిందీ ప్లస్ తెలుగు, ఓకే. సో ఇది 3 languages మీకు అర్థమైతే సరిపోతుంది, మీరు ఎలా అయినా ప్రిపేర్ అవ్వచ్చు తెలుసా. ఒకవేళ మీకు బేసిక్స్ క్లియర్ లేకపోతే వీడియోస్ చూడండి, యూట్యూబ్ లో చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి గైస్, వాటితో మీరు మీ బేసిక్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత మీరు బుక్స్ చదివేటప్పుడు కూడా మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది తెలుసా. ఫ్యాక్ట్ నేను చెప్పాలనుకుంటున్నానైతే అందరూ డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళే ఉంటారు, తర్వాత కొందరు బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, ఓకే. సో మన డిగ్రీ కాలేజెస్ లో ఎవరైనా మనకి మంచి లెక్చర్ చెప్పారా? హానెస్ట్ గా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎవరైనా మీకు హానెస్ట్ గా ప్రతి ఒక్కరు మీకు మంచి లెక్చర్ ఇచ్చారా? మీకు మంచి క్లాసెస్ జరిగినాయా? I don't think so. Why? Because I come also from a government college. I know everything. Okay. మీరు నాకు హానెస్ట్ గా కమెంట్ చేసి చెప్పండి మీ డిగ్రీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, మీ క్లాసెస్ వాళ్ళు, మీ సార్ వాళ్ళు ఎలా చెప్పారు అనేది, ఓకే. సో ఇప్పుడు మీరు పీజీకి వచ్చారు కాబట్టి సో మీరు ఎంత బేసిక్స్ మీరు ఇప్పుడే నేర్చుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. తర్వాత మీకు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు, తర్వాత మీరు జాబ్ కి వాటికి వీటికి మ్యారేజ్ ఈ ఎక్సెట్రా 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 చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గైస్. సో అలాంటి దాంట్లో మీరు పడక ముందు జాగ్రత్త పడండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్, ఓకే. సో ఒక్కటే, హార్డ్ వర్క్, పేషెన్స్ ఉండాలి. ఒక్కటే రోజులో మనకి సక్సెస్ రాదు. ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టుడే, ఎవ్రీ డే, సీరియస్లీ. ఎప్పుడు నా లైఫ్ లో ఒక బ్రైట్నెస్ వస్తుంది అని నేను ఎవ్రీడే అనుకుంటా తెలుసా. బట్ ఒకటే మైండ్ పెట్టుకుంటాను, నేను ఈ రోజు హార్డ్ వర్క్ చేస్తేనే రేపు నా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే ఉండదు.
ఎంతమంది నాకు నెగటివ్ పీపుల్ నెగటివ్ గా థాట్స్ పెట్టిన నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, యూ కాన్ డూ ఇట్. ఈవెన్ దో if I make a YouTube video also, lots of people will demotivate me that you can't do, నీకు మాట్లాడడం రాదు, you don't have a beautiful background, you don't have anything qualities, నువ్వేం చెప్తావు వాళ్ళకి అని చాలా మంది అంటారు తెలుసా నాకు. బట్ ఈవెన్ దో I am not listening to them, I am saying what I am actually. నాకేం చేయాలని ఉంది, నేను ప్రతి ఒక్కటి చేస్తున్నా. I am ignoring everyone. Ignoring. Seriously, I had started ignoring everyone. స్టార్టింగ్ లో నేను అందరిది వినేది, ఓకే అందరు నన్ను తిడుతున్నారు, వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని. ప్రతి ఒక్కరు డిమోటివేట్ చేస్తారు నాకు. ఎందుకు చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని సంథింగ్ 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 మాటలు అంటే ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ సీరియస్లీ. But when you start ignoring them, when you start believing in yourself, when you start, no, వాళ్ళు ఎంత చెప్పినా నా ఫ్యూచర్ మారదు, నేను మార్చుకోవాలి. సో నేను చెయ్యాలి, నేను చేస్తాను, నేను చెయ్యాలనుకుంటున్నాను అనుకొని నేను ఇవన్నీ చేస్తున్నాను తెలుసా. అండ్ స్టడీ అండ్ యూట్యూబ్ బ్లాగింగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి తెలుసు. చాలా మంది చాలా మాటలు అన్నారు కానీ ఐఎమ్ బిలీవింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ డూయింగ్ నథింగ్ రాంగ్. I'm doing nothing wrong. Whatever నాకేం చేయాలని ఉందో నేను చేస్తున్నాను. మీరు కూడా అలానే మైండ్ సెట్ పెట్టుకొని పక్కల గురించి ఆలోచించకండి. మీకు ఏమైతే చేయాలనుకుంటున్నారో అదే చేయండి. స్టే ఫోకస్డ్. ఐదర్ ఇట్ మే బి గర్ల్స్, ఐదర్ ఇట్ మే బి బాయ్స్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, boys especially, respect each and every girl. Okay. So whoever it may be, your classmates, your friends, your sisters, your surrounding environment, women, please respect them. If you make them feel better, then only everyone will trust you as a friend, as a brother, as a sister, everyone. Okay. So you should be, and especially girls also, you should also respect each other. Okay. So don't I don't want to talk in this particular topic. So that's it. I want to say, I think మీకు అర్థమైంది అనుకుంటా what I am trying to say. So all the best everyone guys. Okay.